ఆర్తి, ఈ రోజుల్లో నైట్ షిఫ్ట్ ఎందుకు ఎక్కువ చేస్తున్నావు? హే బాబా, నేను కావాలని నైట్ షిఫ్ట్ తీసుకున్నాను. తక్కువ పని మరియు ఎక్కువ విశ్రాంతి ఉంది. ప్రియమైన లేదు, మోహన్ ఫోన్ ఎందుకు చేయడం లేదు? అవునా మోహన్? ఆర్తి నైట్ షిఫ్ట్ కి బయలుదేరింది. పది నిమిషాలు చెప్పి అరగంట పట్టింది. సమయానికి విలువ లేదు. శుభ సాయంత్రం బాస్. ఎందుకు గుడ్ ఈవినింగ్? అరగంట ఆలస్యమైంది. ఇదంతా వదిలే చెప్పు, ఇది నాకు పంపుతున్నావు అని ఫోటో చూపించారు. అవును, అదే ఫోటో వస్తుంది. మీరు అడిగితే వేరే ఏదైనా పంపండి. నా దగ్గర చాలా పెద్ద జాబితా ఉంది. నా దగ్గర భారతీయ మరియు భారతీయ విదేశీ వస్తువులు రెండు ఉన్నాయి. నేను నా వస్తువులను సమయానికి పొందాలి. కాబట్టి నేను ఎప్పుడైనా నా నిబద్ధత నుండి వెనక్కి తగ్గాలా? అందుకే బాస్ కాల్ కి వస్తాడు. ఇదంతా జరిగితే చెప్పండి, వచ్చే అమ్మాయి రాత్రి పూట మాత్రమే ఈ వ్యాపారం చేస్తుంది. లేదు, పగటిపూట నేను పెద్ద క్లయింట్ ని కలిగి ఉన్నానని మరియు పగటిపూట డబుల్ పేమెంట్ చేయబడుతుంది, కానీ అతను పగటిపూట అందుబాటులో లేదని చాలా సార్లు చెప్పాను. సరే, అతను రాత్రిపూట మాత్రమే అందుబాటులో ఉన్నాడు. సరే, అది ఎందుకు? బాస్, ఈ రోజు ఎందుకు అంత ఎంక్వైరీ చేస్తున్నారు? ఏదైనా సమస్య ఉందా? మీకు అర్థం కావడం లేదు. ఒక పని చేయండి, అతని చిరునామా నాకు ఇవ్వండి. నేను మీకు ఎలా ఇస్తాను? అంతకు మించి ప్రశ్నే లేదు. అసలు అలాంటి అమ్మాయి తన అడ్రస్ చెప్పకపోతే ఆ అడ్రస్ కుదరదు. అతనికి పెళ్లైందని అనుకుంటున్నాను. ఆమె రాత్రిపూట వ్యాపారం చేస్తుంది మరియు పగటిపూట ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. హలో డార్లింగ్, నేను మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. అరగంటలో వస్తావా? అవును కరెక్ట్, చాలా బాగుంది. వినండి, ఈ క్లయింట్ మా పాత స్నేహితుడు. దయచేసి సరే బాస్, ఈ ఇంటి నుండి వెళ్ళు. హే సోదరా, బాస్ ధన్యవాదాలు. ఇప్పుడు అడగవద్దు స్నేహం, నేను దానిని ఆనందిస్తున్నాను. నమస్కారం. విను, ముందు నా మాట విను. చెప్పు, ఏ కారణం చేత ముందుగా డబ్బులు తీసుకున్నావు? నేను గత గంట నుండి వేచి ఉన్నాను. అమ్మాయి చాడలేదు. చూడండి, 10 నిమిషాల లోపు అమ్మాయి రాకపోతే నా డబ్బు నా ఖాతాకు తిరిగి ఇవ్వండి. నాకు ఎలాంటి డ్రామా వద్దు. అవును. దానికి కూడా తెలిసించాడు. చేయవచ్చు. నేను నిన్ను నా ఇంట్లో చూపిస్తున్నాను. ఈ రోజు నేను మీ వేడిని విడుదల చేస్తున్నాను. నువ్వు ఏ మంచి చేయలేకపోయావో అది చేస్తావు. రా రాజు.
అజయ్ భార్య ఆర్తి వృత్తిరీత్యా ఉద్యోగం చేసేది. అతను తన నైట్ షిఫ్ట్ లో డ్యూటీని కేటాయించాడు మరియు దీని గురించి అజయ్ చాలా బాధపడ్డాడు. మిత్రుడు మోహన్ కి కూడా తన సమస్య చెప్పగా మోహన్ చాలా తేలిగ్గా తీసుకున్నాడు. మోహన్ ఈ అమ్మాయితో రాత్రి గడిపాడు. అతను దాని వీడియోను అజయ్ కి పంపాడు. ఆ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిని చూసి అజయ్ ఆశ్చర్యపోయాడు. ఆమె సరిగ్గా ఆర్తిలా ఉంది. హలో, నేను పింకీ సింగ్ కి స్వాగతం. మీకు ఇష్టమైన క్రైమ్ కి దునియా షోలో ఆర్తి వీడియోలో కనిపించిన అమ్మాయి లేదా ఆమె మరెవరైనా ఉందా? చూద్దాం. ఐదు నిమిషాల్లో వస్తాను, ఇంకా రాలేదు అంటున్నాడు. అయ్యో, నా సోదరుడు. మోహన్, మీకోసం ఇంతసేపు ఎదురు చూశాను. సారీ మిత్రమా ఆర్తి, నాకు చాలా సమయం పట్టింది. మోహన్, అతను నా చిన్ననాటి స్నేహితుడు. హే మిత్రమా, భాభి చాలా అందంగా ఉంది. నిన్ను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు ఎందుకు అనిపిస్తుంది? నా మొహం ఇలా ఉంది. అప్పుడప్పుడు ఇలా అంటుంటారు. ఇప్పుడు డిన్నర్ చేయండి. నేను ఫుడ్ రెడీ చేశాను. నేను బయలుదేరుతున్నాను. నాకు ఆఫీసుకు ఆలస్యం అవుతుంది. సరే, మీరు నైట్ డ్యూటీకి ప్రాధాన్యత ఇస్తారు. అవును, అక్కడ నివసించడం తక్కువ మరియు ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. నేను బయలుదేరుతున్నాను. అవునా? ఏమైంది? అమ్మా, ఇంతకు ముందు నా భార్యను చూశాలని ఎందుకు చెప్పావు? బహుశా నేను భావించాను కాబట్టి నేను ఏమి జరిగిందో చెప్పాను. మిత్రమా, మీరు నా కాల్స్ను తప్పించుకుంటున్నారు మరియు నాతో కూడా మాట్లాడటం లేదు. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను. విషయం ఏమిటో నాకు తెలుసా? మనిషి, ఆతికి మా సంబంధంపై ఆసక్తి లేదు. ఎప్పుడూ అలసిపోయినట్లు నటిస్తూ నన్ను నిద్రపోయేలా చేయండి. నేను అనుమానించినదే జరిగింది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావలేదు. చూడు, బాధపడకు. మా అన్నకు తన కోడలిని ప్రేమించాలని అనిపించడం లేదు, ఎందుకంటే కోడలు అప్పటికే అతన్ని బాగా ప్రేమించింది. ఏం చెప్తున్నావు? ఆర్తి నా భార్య. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. అజయ్, నువ్వు నా స్నేహితుడివి. నీకు ఎలాంటి హాని జరగాలని నేను కోరుకోను. వేచి ఉండండి, నేను మీకు రుజువు చూపిస్తాను. మీ భార్య క్షురకురాలు కాదు. విధి పేరుతో అకృత్యాలకు పాల్పడుతుంది. దీన్ని ఏ ఆర్తి చేయలేదు. మీరు చెప్పేది నేను నమ్ముతాను. అక్కడ లేదు. నేను తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది. ఏది? ఈ రాత్రి నన్ను చూడు. సరే, బాస్, ఫోన్ లో మాట్లాడలేని పరిస్థితి ఏమైంది? ముఖేష్, ఈ రాత్రికి జూలీని కొట్టకి పంపగలరా? జూలీ, మేము ఇక్కడ ఉన్నాము. ఈ రాత్రి ఆమెకు ఏ పని లేదు. కానీ ఒక విషయానికి ఉంది బాస్. గతసారిలాగా ఆలస్యం చేయకండి. ఇది రాత్రి మాత్రమే అందుబాటులో ఉంటుంది. చివరిసారి మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. మీరు చాలా కోపంగా ఉన్నారు. చాలా కష్టం. మీ ఉద్దేశం బాస్? కానీ నేను కాదు. కానీ నా స్నేహితుడు అతనితో రాత్రి గడుపుతాడు. మీరు అతని సేవను ఇష్టపడ్డారు మరియు మీరు అతని కోసం మరొక విమానాన్ని కూడా కనుగొన్నారని అందరూ అర్థం చేసుకున్నారు. మీరు సమయానికి లేఖలు పంపడం సరైనదే. అవును, ఆమె సమయానికి వస్తుంది. ఆమె సమయానికి వస్తుంది. అయితే మీ స్నేహితుడిని సమయానికి వదిలేయమని చెప్పండి. నేను ఖచ్చితంగా సమయానికి పంపుతాను.
సరే సరే బాస్, ఓకే ఓకే. ముఖేష్ ఎందుకు? ధన్యవాదాలు సోదరుడు. ఈ ప్రయోజనం కోసం నేను అంగీకరిస్తున్నాను. బాస్ ఆనందించండి. సరే బాయ్. హలో అజయ్, నువ్వు సదం కాటేజీకి చేరుకున్నావు. జూలీ కూడా అక్కడికి చేరుకుంటుంది. అక్కడ పాలు మరియు నీళ్లు ఉంటాయి. చెవులతో విన్నది అబద్ధం అంటారు కానీ కళ్ళతో చూస్తే నమ్మకపోతే ఎలా? అయితే కళ్ళతో చూసినవన్నీ నిజం కాదన్నది కూడా నిజం. ఆర్తి తన భర్త అజయ్ ని నిజంగా మోసం చేసిందా లేక అజయ్ మోసపోయాడా? చూద్దాం. పిలిచింది నువ్వే, మహారాజ్ అని పిలిచేది నీవే. అవును ఇన్స్పెక్టర్ సార్, ఫోన్ చేసింది నేనే, నా భార్య. జూలీ పేరు మార్చుకుని వ్యాపారం చేసేది. జూలీకి ఫోన్ చేసి కలవమని అడిగాను. హలో డాలీ. రేపటి వరకు ఆగాల్సిందే. నీకు రెట్టింపు డబ్బు వసూలు చేయబడుతుంది. భర్తను మోసం చేసినందుకు నీకు సిగ్గులేదా? ఇప్పుడు ఆ వ్యాపారి సిగ్గుపడటం ఏమిటి? యు రాస్కర్, నన్ను చెడిపోవడానికి మీకు ఎంత ధైర్యం? మీరు మీ భర్తను కూడా గుర్తించడం లేదు. భర్త ఏ భర్త? ఎలాంటి భర్త? మీరు జీవించాలనే కోరికను కోల్పోయినట్లు అనిపిస్తుంది. హలో మోహన్, నేను నా భార్య ఆర్తిని హత్య చేశారని చెబుతున్నాను. పోలీసులకు కూడా సమాచారం అందించారు. నేను మీకు చెప్పాలనుకున్నది ఒక్కటే. డాక్టర్ సాహెబ్, దీని గురించి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మోసం చేసిన నా భార్యను హత్య చేశాను. ఆర్తి అప్పుడు ఎవరు? ఏం చేస్తావు జూనియర్? అసలే నా చెల్లెలు సప్న చెడు సాంగత్యంలో పడిపోయింది. అందుకే కొన్నాళ్ల క్రితం మా సంబంధం తెగిపోయింది. చెడు సాంగత్యంలో పడి ఆమె ఈ వ్యాపారంలోకి వస్తుందో లేదో నాకు తెలియదు. ఒక్కసారి నన్ను అడిగి ఉంటే అజయ్, నేను నిన్ను ఈ నేరం నుండి రక్షించి ఉండేవాడిని. హలో, వెంటనే రూపా కాటేజీకి అంబులెన్స్ పంపండి. వివాహం అనేది నమ్మకంతో కూడిన సంబంధం. అందుకే ఈ సంబంధంలో చేరడానికి 7 రౌండ్లు మరియు 7 వాగ్దానాలు తీసుకోబడ్డాయి. అపనమ్మకం కారణంగా అజయ్ చేతిలో హత్య జరిగి అజయ్ నేరస్తుడిగా మారాడు. అందుకే మిత్రులారా, మీ అందరికీ చెప్పాలి అంటే ద్రోహాన్ని చూసినా ముందుగా పరిశోధించి కొంత అడుగు వేయండి.
అప్పటి వరకు నేర ప్రపంచంలో ఓ ఉత్తేజకరమైన కథనంతో వచ్చే ఎపిసోడ్ లో కలుస్తాను. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్, జై. ఇప్పుడు ఒక పని చేయి, వెళ్లి బాస్ ని సంతోషపెట్టు. నువ్వు నన్ను చాలా మోసం చేశావు, నేను నిన్ను చంపేస్తాను.